హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము చాయ్ మసాలా పౌడర్ తయారు చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను 2 స్పూన్లు సోంపు తీసుకున్నానండి. అలాగే అతి మధురం ఈ విధంగా ఉంటుందండి, ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది. అది కూడా వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇది అమూల్ మిల్క్ పౌడర్, అది కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే పెద్ద ఇలాచీ అండి, ఇవి ఒక 10 తీసుకున్నాను. అలాగే జాజికాయ ఒకటి, మరాఠీ మొగ్గలు ఒక 5 తీసుకున్నాను. స్టార్ ఫ్లవర్ ఒక 8 తీసుకున్నాను. జాపత్రి ఒక 10, ఇలాచి ఒక 10 గ్రాములు, లవంగా 10 గ్రాములు, దాల్చిన చెక్క 10 గ్రాములు, అలాగే బిర్యానీ ఆకు ఒక 3, 10 గ్రాములు సొంటి. ముందుగా తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందామండి. పెట్టుకొని 1 బై 1గా అన్నీ వేసి లైట్ కలర్ వచ్చే వరకే మనము ఫ్రై చేద్దామండి, మాడకూడదు. ఇలా ఒక 2 మినిట్స్ వేపాలండి, మాడకూడదు. మాడితే టేస్ట్ పోతుంది, ఫ్లేవర్ కూడా పోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా వేపుదాము. ఇలా లైట్గా వేపుకున్నాం కదండి. పెద్ద ఇలాచీలో గింజలు తీసుకున్నాను. అలాగే సోంపు, బిర్యానీ ఆకు కూడా లాస్ట్లో వేద్దాము. ఇప్పుడు ఒక 5 సెకండ్స్ ఇలా కలియపెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతే, అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకొని రూమ్ టెంపరేచర్లో ఒక 5 మినిట్స్ గాలికి ఆరనిస్తాము. అంతవరకు ఈ సొంటిని చిన్న చిన్న ముక్కలు చేద్దాము. ఇలా సొంటి కూడా చిన్న ముక్కలు చేసి ఇందులో కలిపేసినాం కదా, ఇది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేద్దామండి. ఇది ఆరోగ్య ప్రదాత అండి. అలాగే సర్వరోగ నివారణి కూడా. టాప్ టు బాటమ్ నుంచి ఎలాంటి పెయిన్స్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లే తీసేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేద్దాం. ఈ విధంగా పౌడర్ చేసాం కదా, ఈ పౌడర్లో ఇప్పుడు అతి మధురం పౌడరు, మిల్క్ పౌడర్ 2 కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చాయ్ మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.